అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 16వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 16వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 15వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. అయితే 15వ అధ్యాయంలో మనకి ధ్యానము గురించి డైరెక్ట్గా ఏమీ చెప్పలేదు మాస్టర్స్. కానీ అద్భుతమైన యోగ ప్రక్రియలు చాలా ఉంటాయని, వాటన్నిటిని అద్భుతంగా సాధన చేసి సాధకులు ఎంతో అద్భుతమైన శక్తుల్ని పొంది ఈ ప్రపంచానికి సహాయకారిగా, విశ్వానికి సహాయకారిగా ఉండాలని, అప్పుడు వారి యొక్క ఆత్మ ఉన్నతికి చేరుతుందని అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా బంగారప్ప ద్వారా మనకి అందరికీ అద్భుతమైన పాఠాలు కూడా చెప్పారు. ఆయన భూత ప్రేతముల్ని ఆరాధించేవారని, అందువల్లనే అతనికి వికృత కళలు, క్రూర స్వభావ లక్షణములు వచ్చాయని చెప్పారు. అంతే కదా మాస్టర్స్, మనం ఎప్పుడైనా సరే మంచి వైపు ఉంటే మనం కూడా ఎంతో మంచిగా ఉంటాం. అదే చెడు విషయాలు పదే వింటే మనం కూడా తెలియకుండానే మారిపోతాం. అందువల్ల మనం ఎప్పుడు ఎరుకతో ఉండి మంచి విషయాలు వింటున్నామా లేదా అని మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆ కోశాలకి సంబంధించిన ఎన్నో విశేషాలు కూడా వివరించారు మాస్టర్స్ ఈ అధ్యాయంలో. వీటితో పాటు ఇంకా మానవ జన్మ పరిణామ క్రమం, అసలు మానవ జన్మ మనం అంత సులువుగా రాలేదు, దానికి ఎంతో ఆత్మ పరిణామం చెందితేనే మనం రాగలుగుతాము అనేసి అది అద్భుతంగా వివరించారు మాస్టర్స్. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, మనం మానవ జన్మ అంత సులువుగా రాలేదు, చాలా అద్భుతమైన జన్మ మానవ జన్మ అని తెలుస్తుంది. చివరిగా శ్రీపాద శ్రీ వల్లభుల వారు మనందరినీ కాపాడడానికి ఆయన అద్భుతంగా మనకి ఒక వరమే ఇచ్చారు మాస్టర్స్ ఈ అధ్యాయంలో. ఏంటంటే ఆయన చెప్పారు, నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చి ప్రేమతో, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ప్రేమతో శరణు అనాలి, శ్రీపాదుల వారిని శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాద దత్త శ్రీవల్లభ దిగంబర, శ్రీపాద దత్త శ్రీవల్లభ దిగంబర అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటినీ దహించి వేసి పుణ్యవంతుని చేసేదను. ఎంత గొప్ప వరం ఇచ్చారు మాస్టర్స్. ఇంకా ఈ అధ్యాయంలోని రహస్యాలు, పూర్తిగా విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. దయచేసి నెమ్మదిగా వినండి, అప్పుడు మనకి మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకా అధ్యాయం 16 పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయము 16 శ్రీమన్నారాయణ వృత్తాంతము. నేను శ్రీపాదుల వారి దివ్య చరితమును మననము చేసుకొనుచు మనసులోనే శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోని ఉన్నానని ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరకు తోట ఒకటి కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంతసేపు ఇక్కడ విశ్రమించి చెరకు రసమును త్రాగిపోవచ్చును, ఇటు రండు అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరుకు రసమును త్రాగి తిని అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదుల వారి దర్శనము కొరకు పోవుచున్న వైనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను, అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ, మా గృహనామధేయము మల్లాదివారు, మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అను పేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే, వారి గృహనామము కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి
పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పుల బాధకు తట్టుకొనలేక చర స్థిరాస్తులను అమ్మివేసి, అప్పులను తీర్చివేసి, కట్టుబట్టలతో పీఠికాపురమునకు చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములు అసరిగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకుని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము దండుగా మారి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిలిపిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెల నమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయచూపి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము. మమ్ము కటాక్షింపవలసినది అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదుల వారు, బాపనార్యుల ఇంట లభించని అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేని వారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపస్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది అని పలికిరి. శ్రీ బాపనార్యులు, మా భూములను ఇదివరకే పంట కాపులకు వసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమైన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మ విరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు, ఏదో ఒక మార్గాంతరము దొరకకపోదు అనిరి. తదుపరి శ్రీపాదుల వారు, ఇదిగో గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి కింద కప్పకు కూడా ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది అనిరి. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగున మిడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకుంటిమి. మార్గమధ్యములో ఒకనొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధ దంపతులు మాత్రముండిరి. వారు కూడా కమ్మ కులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుటచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడా కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడా లేదు. ఆ విధముగా ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెనని తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇయ్యవలెనని మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యము లభించినది. మేము అచటి నుండి ఎప్పుడు ప్రయాణమై పోదలంచినను ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము ఆవదలచినప్పుడు వృద్ధ దంపతులు మమ్ము వారించిరి. వారికి మాయందు వాత్సల్య భావము మెండాయెను. ఇది దాయాదులకు కంటకింపుగా నుండెను. ఆస్తిని కాజేయ తలంచి మేము ఆ ఇంట తిష్టవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశ్యకత తీరిపోయినదనుకుని వాటిని పారవైచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావలేను గాని వారు మాత్రము అక్కరలేదు. మేము కూడా వారి కులస్థలమైన కారణమున
ఆస్తిపాస్తులను మా కొసంగి దత్తత చేసుకొనవలెనని నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని మమ్ములను ఆ ఇంట నుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచీపడి అతనిని ఆ వృద్ధ దంపతుల ఇంటికి తీసుకొని వచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను, మీ ఇంటనున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకుడు. వారు ఏ ఇంటనున్నా ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేకాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి పంపించి వేయుడు. దానికి వృద్ధ దంపతులు, మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్ర యోగములే ఉన్న ఎడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియే ఉండును. ఎంత ధనము ఖర్చు అయినను వారికి ఉన్న అమంగళములన్నీను పరిహరింపబడి సమస్త సన్మంగములు కలుగునట్లు పూజాధికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల అధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భువిలోని దేవతలు, మా కోరికను మన్నించవలసింది అని ఆ జ్యోతిష్కుని కోరిరి. జ్యోతిష్కునకు పూజాధికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయన శంకరభట్టు, ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనున్నది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మలకును వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మనుష్యులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సులను ఇయ్యవలెను. ఈ విధముగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు, పరోక్ష దేవతలు, ఋత్విక్కులు, ప్రత్యక్ష దేవతలు, ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ దేవతలకు ఎంత కావలేనో అంత వృద్ధిని పొందును. భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల ఇహలోక స్థితికి, యజ్ఞ యాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేత కూడా భూమి తరింపబడుచున్నది. బ్రాహ్మణులు యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలను ఆచరింపచేదురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్య వాక్ పరిపాలనము వలన సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి
జీవనమందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను హీనులను అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ పాపనార్యుల వంటి మహాపుణ్యధనులు సందర్శనమున మమ్ములను నిమిత్త మాత్రులుగా చేసుకుని యజ్ఞపురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞ తతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి. శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము. యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాదులకు ఈ ఘటనాక్రమమంతయును అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరప తోట ఉండెను. ఆ తోటకు 4 వైపులా సరిహద్దులందు తాటి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కల్లు గీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు ఇయ్యబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరప పండ్లను తీసుకొని పోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడెను. అవన్నీయును బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలుకొని పోవుటకు సిద్ధముగా నుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయి తిని అచ్చటి దృశ్యమును చూసి దిగ్భ్రాంతి చెంది తిని. నేను ఒంటరి వాడను, వారు 10. ఆశ్చర్యముగా ఒకానొక తాటి చెట్టు నుండి కళ్ళు త్రాగుచున్న భల్లూకమును గాంచి తిని. ఆ భల్లూకము చెట్టు నుండి క్రింద పడినది. భల్లూకమనిన అందరకును భయమే. వాడి అయిన తన గోళ్లతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్లు కొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్ల బండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధు స్వరూపమును పొంది నేను శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళము వేయుచు ప్రసన్నముగా ఉండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరితిని. నా బండికి ముందు భాగమున భల్లూకము నడుచుచుండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చుట్టుపక్కల నుండి వారందరికీ ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్చరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లూకము కూడా ఆనందముగా స్వీకరించినది. ఆ రోజు నుండి భల్లూకము మా ఇంటిలో ఒక నివలే సంచరించుచుండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటినీ కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యమును దత్తప్రభువుల లీలా విశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకు తోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నా యందు చాలా స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించకనే అది ఆనందముతో గంతులు వేయసాగినది. శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను. మా చుట్టుపక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించి ఉండెను. తన ప్రభావంలోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషముగా ధనము సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా ఇంటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకము నందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్దముగా భల్లూకము పండుకొని ఉండెను.
తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరి ఒక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మమును అనుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మమును అనుసరించి గోవర్ధనగిరిని ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగ శక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రిక బాధకు గురి అయ్యను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదుల వారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మ ఫలముల తీవ్రతను క్షీణింపజేయుదురు. శ్రీమన్నారాయణ గృహమున దత్త కథా ప్రసంగములను శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యథావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగా నుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదుల వారి యందు అచంచల భక్తిని కలిగి ఉండిరి. నామపారాయణము జరుగుచున్నప్పుడు ఒక వింత జరుగును. స్తబ్దముగా జీవచ్ఛవము వలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులన్నింటినీ అది పొందసాగెను. భక్తులు నామపారాయణము చేయినప్పుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగ ప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మ చైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్వము నశించి మానవత్వము రూపుదిద్దుకొననారంభించెను. మానవాకృతిలోనున్న భల్లూకతత్వములోనికి మార్పు చెందుటచే తాంత్రికుడు భల్లూకము వలె ప్రవర్తింపసాగను. వాని అనుచరులే త్రాళ్లతో బంధించి అడవిలో దించి వైచిరి. భల్లూకము మానుష భాషలో మాట్లాడనారంభించి, అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను. ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగుల బాధించి తిని తత్ఫలితముగా భల్లూక జన్మను పొంది తిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదుల వారి అనుగ్రహము లభించినది. శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదుల వారు వానిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండును శ్రీపాదుల వారి యందుండును. నిశ్చల భక్తితో వారిని ఆరాధించు వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవ భక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్ల పాలు చేయి వారిని వారు శిక్షింతురు. శిక్షను అనుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను అని పలికెను. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చట నుండియో 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునప్పుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు భల్లూకమునకు 3 సార్లు ప్రదక్షిణం చేసినవి. ఆ పాములు ఎచ్చట నుండి వచ్చినవో అవి ఎందులకు వచ్చినవో ఎవరికీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయును మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థలందును శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై ఉండెను.
ఆ పవిత్ర నామముని స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్టు అయిన వారు గాని మైలదోషము సోకిన వారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్త భక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావముతో నుండెడివి. వృద్ధ దంపతులు ఇంటి భాగములోని కొంత స్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించి ఉండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామ పెద్దలు నిర్ధారించిరి. తీర్పు వెలువడినంత వరకును ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారులు పండించుకొనుటకు అనుమతి ఇయ్యబడెను. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభముచే వశపరుచుకుని ఉండిరి. ఆ కారణమున ఎంతకాలమైనను తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట ఉండెను. నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమీనూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయేవారు నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కార భాగ్యము నిమ్ము, మా అభీష్టములు తీర్చుము అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదని విషయం చక్కగా తెలియను. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. నాగుల చవితి అతి దగ్గరలోనే ఉన్నది. దాపలనున్న వారు ప్రార్థన చేయువారు. పాలుపోయి వారు ఈ పర్యాయము పుట్ట వద్దకు వచ్చుటకు జంకుచుండిరి. నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారమిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరునూ ఉండరు. భయభ్రాంతులై పరుగులిడిదరు. వృద్ధ దంపతులను మేమును శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన పాలను పుట్ట వద్ద నుంచి ప్రార్థింపగనే 3 నాగులను ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయిటకు రానేలేదు. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము. నాగుల చవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చి ఉండెను. ఆ మంత్రగానిని మా దాయాదులను గ్రామ పెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంత విషసర్పములనైనను తన మంత్రశక్తితో స్తంభింపచేసి వశమొనరించుకొనగలిగిన వాడు. పాము కరిచిన ఏ వ్యక్తినైనా తన మంత్రశక్తితో జీవింపచేయగలిగిన వాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా ఉండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయిచుండిరి. పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చుని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో నుంటిమి. అమాయకములైన జాతి సర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షించవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసము కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలవలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమును ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచినయో అన్నట్లు అవి వచ్చు మార్గమునందు మాత్రము అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చటి నుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులను బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరిచిన వాని గుండు లక్షణములు కనిపింపసాగెను.
రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరువకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరితమగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటను విడ్డూరమే. మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను, కానీ ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ కూడా క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమయ్యెను. గ్రామ పెద్ద మనసులో మహాభయము తోచెను. అనాథ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిమిషముల్లో అతడు విగత జీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఈ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడవసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ 2 కుమారులను స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిని. మాంత్రికుని కళేవరము గ్రామ పెద్ద ఇంటి వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు 2 విధి వైపరీత్యమునకు లోనైరి. మా దాయాదులు భయముతో వణికిపోసాగిరి. వాతావరణమంతయును విషాదభరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును శ్మశానమునకు తీసుకుని పోయిరి. కట్టెలు పేర్చబడి తితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవములో అకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటి కాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దెయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో ఇదే శరీరముతో అతడు ప్రేతాత్మ చేయు దుష్టకార్యములన్నీయూ చేయుననియు, అతని శవము కాలి బూడిదైన ఎడల కేవలం ప్రేతాత్మగా ఉండి తనకి వశమై ఉండని వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియు, అందుచేత శవమునకు నీళ్లు పోయే ప్రయత్నం మానుకొనిరి. విగత జీవుడై ఉపాధి రహితుడుగానున్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన సొంత ఉపాధిలోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరునని వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపచేసి ప్రత్యక్షముగా తన అవతార తత్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. కాటి కాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడబాధ చూడలేక నీళ్లు తెచ్చి పోసెను. అయినను అది అగ్నిని ఆర్పలేదు. సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వరింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను. అతని శరీరము ఏమాత్రమూ కాలలేదు. అవయవములేవియును వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను. నాయన శంకరభట్టు, రౌరవాది మహానరకములందు అనేక అర్బుదముల నుండి నానాయాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయనప్పుడు, సికను పిండుకొనున్నప్పుడు, గావంచాను పిండుకొనున్నప్పుడు, భోజన సమయమందు రౌరవే పుణ్యనిలయే పద్మార్భువ నివాసినాం ఆర్తినాం ఉదకం దత్తం అక్షయ ముపతిష్టతు అని పరిశీచనము చేసి విడుచు నీరు అపుణ్యనిలమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగా నున్నవారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారము. ధర్మభ్రష్టులు మహాపాపములు చేయు వారులకు వారు యమధర్మరాజు వంటి వారు. మాంత్రికుని శవము చితి నుండి గంతులు వైచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరిను. అగ్ని చేత దహించబడకుండగా అగ్ని వలన మహావేదనను అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరెను. మేమందరమును గ్రామ పెద్ద ఇంటి వద్ద కథా ప్రసంగములను చేసుకొనుచు భర్త ప్రభు యొక్క దివ్య భవ్య
నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునంతయో పవిత్రము చేయుచుండెను. స్థూల రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమునందలి దివ్య కిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు భూమండలమునంతనూ పవిత్రము చేయుచుండును. వారి కారణ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహావిశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్య కిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు హంసావతారులు మహాసిద్ధ పురుషులు మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండును. వారి దివ్య నామస్మరణము చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందురు. వారు వారి దివ్య లీలల ద్వారా తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా? శ్రీపాదుడు దత్తుడా? అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకొని వచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబట్టినారనినా ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా కన్నామా? అంతయును చిత్రము విచిత్రము అశ్రుతము అతర్క్యము. శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులైన వారు తల్లి వడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపిన ఎడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యము చేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయును స్వయంకృతాపరాధమనియు ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాననియు అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపం మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను. అతని మనస్సులో ఈ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుటకిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోట్లో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడై జీవించదనని ఎటో పోయెను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పెను. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు మలిచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి అయాచితముగా మా ఇంటికి అరుదించెను. అతడు ఈ ఔదంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందు మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా ఇచ్చి భుజింపమనెను. అతడిట్లు వచించెను. ఈ శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి వారి మాతామహ గృహమున ఒకానొక
ఔదుంబర వృక్షమూలమున కూర్చునిడి వారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలముననున్న శ్రీపాదుల వారికి తినిపించెడివారు. శ్రీపాద, శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ 3 వృక్షములు. కాలాంతరమున పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలమునందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్షమూలముననున్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడిన వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమై ఉండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 16 సమాప్తము.